హాయ్ అండి. పుచ్చకాయ తినేసాక దాని తొక్కును పారేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా దాంతో ఇలా కూర చేసి పెట్టండి. ఎంతో కమ్మగా, టేస్టీగా అయితే ఉంటుంది. రుచి చూస్తే అస్సలు వదలరండి. Hi, hello. How are you all? Welcome back to your channel. వాటర్ మిల్ అన్ని తినేసిన తర్వాత దాని కాండనైతే పడేస్తూ ఉంటాము, లేదా టూటీ ఫ్రూటీలు చేసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఈసారి కొత్తగా దీంతో కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మిలాన్కి ఇలా తెల్లగా వచ్చే వరకు పెచ్చు తీసుకోవాలి. అడుగునున్న గ్రీన్ పార్ట్ని కూడా పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు అయితేనే కూర బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వీటికి ఒక పావు గంట ముందర పెసరపప్పు నానేసుకోవాలండి. పుచ్చకాయతో పాటు ఈ పెసరపప్పు వేస్తే మంచి చలవతో పాటు టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందరగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పుచ్చకాయ ముక్కలు, వీటిని కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆల్రెడీ పుచ్చకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగా పోసుకోండి. దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని పసుపు వేసి ఈ ముక్కల్ని ఉడికించండి. ఇవి దాదాపు ఉడకటానికి 10 నిమిషాలు అయితే పట్టిందండి. లేతది కాబట్టి, ముదురుదైతే ఇంకొక 5 నిమిషాలు, మొత్తంగా పావు గంట పడుతుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ముందరగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని ఉడికించుకుందామండి. పుచ్చకాయ అనేది 60% ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకొని ఓవరాల్గా 80% మాత్రం ఉడికించుకోవాలండి. అప్పుడే ఈ కూర బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి, పెసరపప్పు పలుగ్గా ఉండాలి, పుచ్చకాయ ముక్క అనేది 80% మాత్రమే ఉడకాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసేసి సపరేట్ చేసుకుందామండి. నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కూరని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, పొట్టు మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయ, ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం అనుకోండి కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ముందరగా ఉడికించి సిద్ధం చేసుకున్న పెసరపప్పు, వాటర్ మిలాన్ ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి వేయించుకొని ఇక్కడ ఉప్పు అయితే చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలాన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందండి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.